ఇప్పుడు మనం చికెన్ పాస్తా సాలెడ్ తయారు చేస్తున్నాం. అండ్ ఇక్కడ పొయ్యి మీద నీళ్లు మరుగుతూ ఉన్నాయి. ఇందులో మనం పాస్తా వేసి ఉడికించుకోవాలి. అలాగే ఇందులో మనం ఉప్పు వేసుకోవాలి. ఇందులో మనం పాస్తా ఉడికించేటప్పుడు నేను ఆయిల్ వేయట్లేదు, సాలెడ్లో ఆయిల్ వేస్తున్నాం. ఇవి కూడా ఇందులో వేసేసి పాస్తా ఉడుకుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే బోన్లెస్ చికెన్లో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, అలాగే కొంచెం వెనిగర్, దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇది సింపుల్ మ్యారినేషన్. చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. హాట్ వాటర్లో వేసేస్తే, మరుగుతున్న నీళ్ళల్లో వేసేస్తే పైన స్కిన్ తీయడానికి ఈజీగా ఉంటుంది. స్కిన్ తీసేసిన టమాటా ముక్కలు, ఇందులో కొన్ని వెల్లుల్లి ముక్కలు వేసుకొని మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఒకసారి ఇలా క్లాత్ వేద్దాం, ఇన్ కేస్ ఏమైనా పైన తుల్లకుండా. బై ఛాన్స్ తుల్లొచ్చు. ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ టమాటో సాస్ లాగా అంటే డ్రెస్సింగ్ లాగా రెడీ చేస్తున్నాం అన్నమాట. ఇందులో మనం ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఇందులోనే మిక్స్డ్ డ్రై హర్బ్స్. ఆల్రెడీ చికెన్లో మనం ఉప్పు వేసాం కాబట్టి నేను ఇందులో ఉప్పు వేయట్లేదు. ఇలా మిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు పాన్ మంచిగా వేడిగా ఉంది ఇక్కడ. ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. పాన్ మటుకి మంచిగా వేడిగా ఉండాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, 2 బోన్లెస్ తీసుకున్నాను, బ్రెస్ట్. ఇలా గ్రిల్ చేసుకోవాలి. చికెన్ కుక్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. పాస్తా కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. పాస్తా ఉడికిపోయింది, చికెన్ గ్రిల్ అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పాస్తాని ఫస్ట్ హాట్ వాటర్ తీసేద్దాం. ఇలా స్టెయిన్ చేసుకోవాలి. సాలెడ్ కాబట్టి చిల్ చేసేయాలి. ఇక్కడ చల్ల నీళ్ళు ఉన్నాయి. చల్ల నీళ్ళలో వేసేసి ఇలా వాటర్ తీసేస్తే పాస్తా చల్లగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. గ్లాస్ బౌల్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది మిక్స్ చేస్తుంటే. సో ఇప్పుడు గ్రిల్ చేసుకున్న చికెన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి 2 వైపులా ఎంత మంచి గ్రిల్ అయిందో. ఇప్పుడు ఇదే హాట్ ప్యాన్లో సైడ్ షిఫ్ట్ చేసేసుకొని ఇందాక మనం మిక్సీ పట్టుకున్న టమాటా, వెల్లుల్లి 2 వేసాం కదా. ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు, లైట్గా వేడి చేస్తే సరిపోతుంది. జస్ట్ ఒక ఉడుకొస్తే సరిపోతుంది. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాం. అంతే, జస్ట్ ఇలా ఒక ఉడికొస్తే చాలు. స్టవ్ ఆఫ్ చేసేసాను.
ఇప్పుడు ఇందులో మనం కుక్ చేసుకున్న పాస్తా వేసేసుకోవాలి. అలాగే ఇందులో ఉల్లిపాయలు చూడండి పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను. అలాగే క్యాప్సికమ్ కూడా వేసేసుకోవాలి. లైట్గా హీట్ ఉంది కదా, ఆ హీట్కి క్యాప్సికమ్ ఇంకా ఉల్లిపాయ కూడా సాఫ్ట్ అయిపోతుంది. సో మళ్ళీ నేను మీకు చెప్తున్నాను, కుక్ చేయట్లేదు, లైట్గా వేడిగా ఉన్న దాంట్లో లైట్ హీట్ చేస్తున్నాను, జస్ట్ సాఫ్ట్ చేస్తున్నాను వెజిటేబుల్స్ని. ఇప్పుడు చికెన్ని గ్రిల్ చేసుకున్నాం కదా, వీటిని కట్ చేసుకున్నాం. ఇలా చికెన్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫైనల్ ప్లేట్ తీసుకొని ఇందులో ఐస్బర్గ్ లెట్యూస్ కింద చక్కగా పరుచుకోండి. సాలడ్లో మనకి 4 పార్ట్స్ ఉంటాయి: బేస్, బాడీ, డ్రెస్సింగ్, గార్నిష్. సో ఇప్పుడు మనం బేస్ కింద పెట్టేసాము. బాడీకి ఆల్రెడీ మనం పాస్తా రెడీ చేసాం కదా, ఇందులో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకున్నాం. బేస్ అయిపోయింది, బాడీ అయిపోయింది. పైన డ్రెస్సింగ్ కోసం కొంచెం ఇలా. ఇప్పుడు కట్ చేసుకున్న గ్రిల్ చికెన్, పైనుండి దిల్ వేస్తున్నాం, సోయా కూర కొంచెం వేస్తే సరిపోతుంది, కాస్త నిమ్మరసం అండ్ పైనుండి కాస్త ఆలివ్ ఆయిల్. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ సాలడ్ కోసం స్పెషల్గా యూస్ చేసే ఆయిల్ అనమాట. యమ్ ఉంటుంది. చూసారు కదా, చికెన్ పాస్తా సలాడ్ రెడీ అయిపోయింది. చికెన్ పాస్తా సలాడ్ తయారీ విధానం: ముందుగా మరుగుతున్న నీళ్ళలో పాస్తా కాస్త ఉప్పు వేసి ఉడికించుకొని బయటికి తీసి చల్ల నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్ ముక్కల్లో కాస్త ఉప్పు, మిరియాల పొడి, వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసుకొని వేడిగా ఉన్న ప్యాన్ లో 2 వైపులా గ్రిల్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లో పొట్టు తీసేసిన టమాటా ముక్కలు, వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకొని వేడిగా ఉన్న ప్యాన్ లో వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న పాస్తా, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి కలుపుకోవాలి. తరువాత ఫైనల్ ప్లేట్ లో ఐస్బర్గ్ లెట్యూస్, అలాగే మనం తయారు చేసుకున్న పాస్తా, కట్ చేసుకున్న గ్రిల్ చికెన్, పైనుండి దిల్, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ వేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ పాస్తా సలాడ్ రెడీ అవుతుంది.